హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకే తింటలేదు. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా బీజీటీ సిరీస్ మొత్తం 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో 1-1తో సిరీస్ సమానంగా అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక మూడవ మ్యాచ్ వచ్చేసి అక్కడ బ్రిస్బెన్ గంబాలో జరగబోతుంది. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో మరి టీమిండియా అఖండ విజయాన్ని నమోదు చేసుకోగా రెండో టెస్ట్లో మాత్రం దారుణంగా ఓడిపోవడం జరిగింది. సో ఇక డిసెంబర్ 14న మరి ఈ థర్డ్ మ్యాచ్ అయితే జరగబోతుంది బ్రిస్బెన్ గంబాలో. రెండు జట్లకు కూడా చాలా కీలకమని చెప్పుకోవచ్చు మరి ఈ మ్యాచ్ అయితే. ఇక మరోవైపు మన టీమిండియాకి మాత్రం మరి మరోసారి WTC ఫైనల్ కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి 3 మ్యాచ్లు గెలిస్తేనే మరి WTC ఫైనల్ కి వెళ్లే ఛాన్స్ ఎక్కువ కనబడుతుంది. 2 మ్యాచ్లు గెలిచి 1 మ్యాచ్ డ్రా చేసుకున్నా అని మరి మిగతా టీంల పైన అయితే ఆధారపడైతే ఉంటది. సో కాబట్టి మరి 3 మ్యాచ్లు కూడా గెలిస్తేనే మరి ఎక్కువ ఛాన్స్ అయితే మనకైతే కనబడుతుంది. ఇక అయితే మరి ఈ మూడో మ్యాచ్ కి తుది జట్లో ఏ ప్లేయర్ ఉంటాడు, మరి ఏ ప్లేయర్ ని తప్పిస్తారనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఫస్ట్ 2 మ్యాచ్ల్లో మొత్తం 4 ఇన్నింగ్స్ లో 3 ఇన్నింగ్స్ లో టాప్ స్కోరర్ గా ఉన్న నితీష్ కుమార్ రెడ్డికి మరి ఈ మూడవ టెస్ట్ లో అన్యాయం జరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. బ్యాటింగ్ లో బాగా రాణిస్తున్నాడని, కానీ బౌలింగ్ లో మాత్రం విఫలం అవుతున్నాడని నితీష్ కుమార్ రెడ్డిపై విమర్శలు అయితే వేస్తున్నారు. అక్కడ నితీష్ కుమార్ రెడ్డిని మూడవ టెస్ట్ లో ఆడించకూడదని మాజీ క్రికెటర్ సంజయ్ మంజర్కర్ కూడా సరికొత్త అంశాన్ని అయితే తెరపైకి తీసుకొచ్చిండు. అదేంటంటే మరి బ్యాటింగ్ లో ఓకే, బట్ బౌలింగ్ లో అక్కడ మనం చూసుకుంటే మరి చాలా ఇబ్బంది అయితే పడుతున్నాడు. మరి ఇతని ప్లేస్ లో ఒక మంచి ఫాస్ట్ బౌలర్ లైక్ ఆకాశ్దీప్ లాంటి ప్లేయర్ ని తీసుకొస్తే మరి డౌన్ ది ఆర్డర్ అతను కూడా 2-3 సిక్స్ అయితే కొడతాడు, 20+ రన్స్ అయితే టీమ్ కి అయితే కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు అక్కడ సంజయ్ మంజర్కర్ కూడా అంటున్నాడు. మరి టీమిండియా ఆల్రౌండర్ అయిన నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో మరో ఎక్స్ట్రా బౌలర్ ని తీసుకోవాల్సిందని కోరుతున్నాడు అతనైతే. అప్పుడైతేనే మరి టీమిండియాకి మరి నెక్స్ట్ మ్యాచ్ గెలిచే ఛాన్స్ ఉంటుందని అంటున్నాడు. బట్ ఇదెంత వరకు కరెక్ట్? ఎందుకంటే మరి ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ మనం గెలిచామంటే దాంట్లో నితీష్ కుమార్ రెడ్డి పాత్ర కూడా ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం 150కి ఆల్అౌట్ అయినాం. మరి 150లో 42 రన్స్ నితీష్ కుమార్ రెడ్డివే. ఆ 42 రన్స్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా సైకలాజికల్లీ ఆస్ట్రేలియాకి అయితే మంచి అడ్వాంటేజ్ అయితే ఉండేది. మరి అక్కడ మన టీంని గెలవడంలో కీలక పాత్ర పోషించిందని చెప్పుకోవచ్చు అక్కడ నితీష్ కుమార్ రెడ్డి. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అక్కడ మరి విరాట్ కోహ్లీతో కలిసి అక్కడ క్విక్ రన్స్ అయితే తీసుకొచ్చిండు. ఇక సెకండ్ మ్యాచ్ లో కూడా అక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్ లో అందరూ ఒక వైపు వికెట్ పడుతున్నారని ఇతను ఒక్కడే ఉండి అక్కడ 42 రన్స్ అయితే స్కోర్ చేసిండు. లేదంటే మనం 150 లోపే ఆల్అౌట్ అయ్యే వాళ్ళం. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అక్కడ మరి అందరూ వికెట్ పడితే మరి ఇతనే మళ్ళీ 42 రన్స్ అయితే స్కోర్ చేసిండు. సో కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే మరి నితీష్ కుమార్ రెడ్డి అయితే చాలా బెటర్ గా టీమ్ కి అయితే కాంట్రిబ్యూట్ అయితే చేసిండు. ఇక బౌలింగ్ లో కూడా ఫస్ట్ మ్యాచ్ లో ఒక వికెట్ తీసుకున్నాడు, సెకండ్ మ్యాచ్ లో కూడా ఇంపార్టెంట్ వికెట్ మానస్ లబుషన్ వికెట్ అయితే తీసుకున్నాడు. చెప్పాలంటే అక్కడ మరి అతనికి బౌలింగ్ లో కూడా ఎక్కువ అవకాశం అయితే దొరుకుతలేదు, చిన్న స్పెల్స్ ఎత్తున్నాడు. అక్కడ ఫస్ట్ మ్యాచ్ మనం చూసినాం 2-3 ఓవర్ల స్పెల్ కనబడది, అండ్ సెకండ్ మ్యాచ్ లో కూడా 2-3 ఓవర్ల స్పెల్ కనబడది. లాంగ్ స్పెల్ అయితే ఖచ్చితంగా అతనికి అయితే వికెట్స్ అయితే దొరుకుతాయి. బట్ అక్కడ చూసుకుంటే 2-3 ఓవర్ల స్పెల్ లో ఏ బౌలర్ అయినా వికెట్లు అయితే తీసుడు కష్టం అని చెప్పుకోవచ్చు. దాంట్లో అని ఫస్ట్ మ్యాచ్ ఒక వికెట్ తీసుకున్నాడు, సెకండ్ మ్యాచ్ కూడా ఇంపార్టెంట్ అక్కడ మానస్ లబుషన్ వికెట్ అయితే తీసుకున్నాడు. అక్కడ లాంగ్ స్పెల్స్ అయితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. కెప్టెన్ కూడా అక్కడ మరి కాన్ఫిడెన్స్ ఇచ్చి లాంగ్ స్పెల్ అయితే మాత్రం ఖచ్చితంగా డెడ్లీ బౌలర్ కింద కూడా మారే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అరౌండ్ అక్కడ 130-135 kph బౌలింగ్ అయితే వేస్తున్నాడు. యాక్యురసీ కూడా చాలా బెటర్ అవుతుంది. సో కాబట్టి లాంగ్ స్పెల్స్ అయితే మాత్రం చాలా బెటర్ అవుతుంటది, వికెట్లు కూడా అందిస్తాడు. ఫ్రెండ్స్ అక్కడ మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ మ్యాచ్ గెలిచినామంటే ఖచ్చితంగా అక్కడ నితీష్ కుమార్ రెడ్డి పాత్ర మాత్రం ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఆ 42 రన్స్ అనేది క్రూషియల్ అని చెప్పుకోవచ్చు ఫస్ట్ ఇన్నింగ్స్ లో. ఫ్రెండ్స్ మరి సోషల్ మీడియాలో ఈ కామెంట్స్ మరి మీరు ఏ విధంగా ఏకాభిస్తులో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ మరి మూడో మ్యాచ్ కి నితీష్ కుమార్ రెడ్డి ఉండడా అనేది కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.